వేయాలి, ఓటు వేస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై కూలంకషంగా వివరణ ఇచ్చేందుకు అసలు ఓటు ఎందుకు వేయాలి అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందిని చూసినటువంటి ఈ దుస్థితిలో అనాలో లేకపోతే ఇంకేదైనా అనాలో ఈ పాపం ఎవరిది, నేరం ఎవరిది, బోను ఎవరిని ఎక్కనివ్వాలి? పరిపాలన అనుకున్నట్టుగా లేదు ఈ దేశంలో. ఏ పార్టీ ఉన్నా కూడా మౌలికమైన సేవలు సరిగ్గా అందట్లా మనకి. మార్పు కావాలి ఖచ్చితంగా ఈ దేశంలో. కానీ మార్పు ఎట్లా వస్తుంది? ఏ వర్గం కొంచెం ఆలోచించగలరో వాళ్ళు ఓటేస్తే ఆ ఓటు వల్ల ఒత్తిడి పెరుగుతుంది పార్టీల మీద. ఒకనాడు ఓటు డబ్బులు తీసుకోవద్దని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు ఓటు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి అనేటువంటి చెప్పేటువంటి ఒక అన్బేరబుల్ కండిషన్కి తీసుకొచ్చేసాం. ఇది ఎవరి తప్పు, ఎవరి నేరం? ఇది చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి డబ్బు తీసుకుంటున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఉపయోగం లేదు. అంటే డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు అన్న విచిత్రమైనటువంటి విషయం వచ్చేసింది. చివరికి ఉద్యోగులు కూడా తమ ఓట్లని అమ్ముకుంటున్నారంటే ఏంటి? మనం ఎట్టిపోతున్నాం, ప్రజాస్వామ్యం ఎట్టిపోతుంది. ఎన్నికల వల్ల ఏ లాభం లేదన్నప్పుడు ఫ్రీగా డబ్బులు ఇస్తా ఉన్నారు, అడగకుండా ఇస్తా ఉన్నారు. తీసుకుంటే తప్పే ఉంటే భావం ఎవరికొని వస్తుంది. ఇదిగో 100 రూపాయలు జేబులు పెట్టాడు అనుకోండి, నాకు ఓటు కోసం చెప్పాను, చంపగలడతాను. ఆ డబ్బులతో నువ్వు పని చేయాల్సింది, నువ్వు నాకు ఇచ్చేదంటే డబ్బులు. ఓటు ఏమిటో అర్థమయ్యి ఓటుకి విలువ ఇచ్చేటువంటి ఓటర్లు కావాలి. అది కావాలంటే ఓటుకి విలువ అర్థమయ్యేట్టుగా అలాంటి వ్యవస్థ కావాలి. ఓటర్లను డబ్బు ప్రలోభాలకు గురి చేసినటువంటి ఘనత తెలుగు రాష్ట్రాలదే అని చెప్పి ఇంతకుముందు నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. ఏకీభవిస్తారా సార్? విమర్శించడం కంటే ఓటు వేయడం చాలా మేలు. పోలింగ్కు ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఓటెత్తండంటూ కొంతమంది, ఓటు వేయాలంటూ మరికొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఓటు ఎందుకు వేయాలి అని చెప్పి అసంతృప్తితో నిలదీస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి ఈ తరుణంలో ఓటు విలువ ఏంటి, ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై కూలంకషంగా వివరణ ఇచ్చేందుకు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే విజయ్. వెల్కమ్ టు డైలీ న్యూస్ జీపీ గారు. మై ప్లెజర్. సార్, ఇందాక ఇంట్రో చెప్పుకున్నట్లుగానే ఓటెత్తండి అంటూ మీడియా సంస్థలు, అనేక మంది మేధావులు, విద్యావంతులు చెప్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఓటు వేయటానికి మహానగరాల నుంచి మొత్తం వాళ్ళ స్వస్థలాలకు తరలి వెళ్ళిపోయారు. ఇదే పరిస్థితుల్లో అసలు ఓటు ఎందుకు వేయాలనేటువంటి ప్రశ్న కూడా చాలా మందిని చూసినటువంటి ఈ దుస్థితిలో అనాలో లేకపోతే ఇంకేదైనా అనాలో ఈ పాపం ఎవరిది, నేరం ఎవరిది, బోను ఎవరిని ఎక్కనివ్వాలి? విజయ్, మన దేశంలో విచిత్రం ఏంటంటే ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో చదువుకున్న వాళ్ళు, ఆదాయం బాగున్న వాళ్ళు, మధ్యతరగతి పట్టణ ప్రాంతాల వాళ్ళు బాగా ఓటేస్తారు. బీదలు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కొంచెం తక్కువ ఓటేస్తారు. మన దేశంలో కరెక్ట్గా దానికి రివర్స్. ఓకే సార్. నిరుపేదలు, గ్రామీణులు దాదాపు అందరూ ఓటేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీరు తీసుకున్నట్టయితే గ్రామ ప్రాంతాల్లో ఓటు వేయని వాళ్ళు దాదాపు ఉండరు. కానీ పట్టణీకులు, చదువుకున్న వాళ్ళు పెద్దగా ఓటు అంటే ఉత్సాహం లేదు. సార్, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ప్రధానంగా మధ్యతరగతి నుంచి వచ్చింది. ప్రజాస్వామ్య స్పృహ కానీ, హక్కులు, స్వేచ్ఛ అన్న మాట కానీ, ఓటు అన్న భావం కానీ, ఓటు ద్వారా ఎన్నుకోవటం కానీ అంతా కూడా మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఎప్పుడు మధ్యతరగతి వర్గాలు, ఆర్థికాభివృద్ధిని కోరుకునే వర్గాలు, తమ ప్రయోజనాలు అర్థమైన వర్గాలు, స్వేచ్ఛను గురించి అవగాహన ఉన్న వర్గాలు. ఈ వర్గాలు ఓటేయకపోతే ఏమవుతుంది? కాలక్రమేణా ఒక భేద దేశంలో, మన దేశంలో ఏమిటంటే ఒక పక్కనేమో భేద దేశం, మనం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం, కొంచెం పెరుగుతున్నాం, కానీ ఇంకా బేదరికం ఉంది ఈ దేశంలో. రెండోది, బాగా అధికార కేంద్రీకరణ అయిపోయింది. అంటే అధికారం నిర్వహించే చోటికి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయింది. ఓకే సార్. దాంతో ఓటు ఎవరికేసినా కూడా మనకి జీవితంలో ఏమవుతుందో మనకు సరిగ్గా అర్థం కావట్లేదు. చాలా కొద్ది మందికే సరిగ్గా అర్థమవుతుంది ఆ పార్టీలు ప్రతిపాదించే విధానాలు ఏంటి, అవి చేస్తే మనకు జరిగేది ఏమిటి, లాభ నష్టాలు ఏంటి అర్థమయ్యేది చాలా కొద్ది మందికే ఈ దేశంలో. దాంతోపాటు పరిపాలన అనుకున్నట్టుగా లేదు ఈ దేశంలో. ఏ పార్టీ ఉన్నా కూడా మౌలికమైన సేవలు సరిగ్గా అందట్లా మనకి. అంచేత మనం కట్టే పన్నులకి, మనకు అందే సేవలకి మధ్య సంబంధం తెగిపోయింది. మనం వేసే ఓటుకి మన జీవితంలో, మన భవిష్యత్తులో సంబంధం తెగిపోయింది. దాంతో ఈ వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, పట్టణీకులు ఉదాసీనంగా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. మార్పు కావాలి ఖచ్చితంగా ఈ దేశంలో.
కానీ మార్పు ఎట్లా వస్తుంది? ఏ వర్గం కొంచెం ఆలోచించగలరో వాళ్ళు ఓటేస్తే ఆ ఓటు వల్ల ఒత్తిడి పెరుగుతుంది పార్టీల మీద. అరే ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈ రకంగా కోరుకుంటున్నారు, వీళ్ళని ఆకర్షించాలంటే మనం ఈ పద్ధతులు చేపట్టాలి, లేకపోతే కష్టం ఎన్నికల్లో గెలవటం అని చెప్పని వాళ్ళు పంథా మార్చుకోవాలి. మరి ఈ వర్గాలు కొంచెం ఆలోచించే వర్గాలు ఓటు వేయకపోయినట్టయితే ఎలాగో వీళ్ళు మాట్లాడేది అరిచేదే కానీ వీళ్ళది ఓటేరు, వీళ్ళ వల్ల లాభం ఏం లేదు, మనకి వాళ్ళ మాట వినక్కర్లేదు అనుకుంటారు. పేద వర్గాలు ఏమనుకుంటున్నారు? ఒకటి, అసలు ఓటు కూడా లేకపోతే ఉనికే ఉండదు, మనం పట్టించుకోరు ఎవరు. 2, సంక్షేమ పథకాల్లో మన పేర్లు నమోదు అవ్వాలి, మనకు అందాలంటే మన ఓటర్గా ఉంటేనే వాళ్ళు పట్టించుకుంటారు. 3, ఎన్నికల్లో ఓటేయడం కోసం చెప్పిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ మరికొన్ని రాష్ట్రాల్లో కానీ డబ్బులు ఇస్తున్నారు, మనందరికీ తెలుసు, దీనిలో రహస్యం ఏం లేదు, బహిరంగ రహస్యం. ఓటుకి 1000, 2000, 3000, 5000 వాళ్ళ సందర్భాన్ని బట్టి ఓపికను బట్టి చాలా, అంటే డబ్బుతో అధికారంతో డబ్బు అన్న విచిత్రమైనటువంటి విషవలయం వచ్చేసింది. ఈ కారణాల వల్ల పేదలు ఓటేస్తున్నారు, కానీ మధ్యతరగతి పట్టణీకులు వేయడం లేదు. కానీ ఈ వర్గం మధ్యతరగతి పట్టణీకులు యువత కూడా తగిన సంఖ్యలో వేయటం లేదు. ఈ వర్గాలు ఓటేయకపోతే నష్టపోయేది సమాజం మొత్తం. ఎందుకంటే మార్పును కోరుకోవాల్సింది కొంచెం దూరదృష్టి ఆలోచించేటువంటి అవకాశం ఉన్నది ఈ వర్గాలకి. డబ్బుకు లొంగనది కాస్త కూస్తూ ఈ వర్గాలు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓటేస్తామని కాకుండా కొంచెం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళు. అందువల్ల విమర్శించడం కంటే ఓటు వేయడం చాలా మేలు. మనం దూరంగా కూర్చొని రాజకీయాన్ని తిట్టుకుని పొద్దునుంచి సాయంత్రం భేకరణ ఉపన్యాసాలు ఇచ్చుకుని పోలింగ్ టైంలో మాత్రం ఓటింగ్లో మాత్రం మనంతా చాలా బేబీ ఎండగా ఉంది, అది వేరే పని ఉంది, ఎవరికేసినా ఒకటే, ఇది పచ్చి అబద్ధం, ఎవరికేసినా ఒకటే కాదు. పార్టీలు రాజకీయం తీరు పెద్దగా తేడా కనిపించట్లేదు. అందరూ డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ చట్టబద్ధ పాలన లేకుండా బడితున్నోడిదే బరన్నట్టుగా చేస్తున్నారు. అందరూ తాయిలాలు బాగా పెద్ద ఎత్తున తాయిలాలనే ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ పార్టీలని ఏమిటయ్యా మీరు ప్రజలకు చేయబోయేదని చెప్పంటే తాయిలాలే మాట్లాడుతున్నారు. పొద్దున్న సాయం దాకా మీకు అది ఫేగేస్తాం ఇది ఫేగేస్తాం, అంతేగాని మంచి భవిష్యత్తు గురించి మాట్లాడట్లా. అది వాస్తవమే చూడడానికి, కానీ కొంచెం తరచు చూస్తే మన దేశ భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు, దాన్ని కాపాడడానికి కొన్ని విధానాలు ఉన్నాయి, దాన్ని నాశనం చేయడానికి మరికొన్ని విధానాలు ఉన్నాయి. ఆ రెండింటికి మధ్య తేడా ఉంది. ఒక రాజకీయం తీరు ఒకే రకంగా అనిపిస్తున్నా, ఇక్కడ మనుషులు అక్కడ గంతులేసి, అక్కడ మనుషులు ఇక్కడ గంతులేసి వాళ్లే పోటీలో ఉన్నా కూడా ఈవేళ మనం చూడాల్సింది ఏ విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, భవిష్యత్తు మరింత అందంగా ఉంటుంది. కాలక్రమేణా చూడవలసింది ఈ రాజకీయాన్ని మార్చడం ఎట్లాగా, చట్టబద్ధ పాలన తేవటం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా. అలా ఆలోచించాలి తప్ప నిరాశకు గురయ్యి నేను ఓటు వేయను భీష్మించి కూర్చుంటే నష్టం సమాజం మొత్తానికి, ఓటు వేయకుండా కూర్చున్న వాళ్ళకి. ఎన్నికలు ఏవైనా కావచ్చు జేపీ గారు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఎన్నికలకు మధ్య అభివృద్ధి కనిపిస్తోంది మాత్రము, సూచిక తగ్గిపోతుంది, ఓటు విలువ మాత్రం పెరిగిపోతుంది. ఏ స్థాయికి వచ్చామంటే కొంతమంది నేతలైతే ఒకనాడు ఓటు డబ్బులు తీసుకోవద్దని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు ఓటు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి అనేటువంటి చెప్పేటువంటి ఒక అన్బేరబుల్ కండిషన్కి తీసుకొచ్చేసాం. ఇది ఎవరి తప్పు, ఎవరి నేరం ఇది? ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం అంటే మనం కేవలం ఓటుకి, అధికారం పొందడానికి కావాల్సిన పోటీకి మన దేశంలో కొరత లేదు. ఎన్నికల్లో నగ్గాలి, ఎన్నికల్లో పోటీ చేయాలన్న తపన భారతదేశంలో ఉన్నంత బహుశా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనే లేదు. జీవన్మరణ సమస్యలుగా పోరాడుతున్నారు. అట్లాగే మన ప్రజల దృష్టిలో అధికారం, ఈ ప్రజాస్వామ్యం అంటే ఓటుకి పరిమితం అయిపోయింది. ఓటైన తర్వాత రస్తారోకో, ముర్దాబాద్, ఇస్తీఫాదో, రాజీనామా చేయి, ఈ నిరసనకు పరిమితమైంది. అంతకుమించి ప్రజాస్వామ్యం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి ఓటేసినా మాకు తేడా లేదు అన్న భావం వచ్చినప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి డబ్బు తీసుకుంటున్నారు. ప్రజలు నిందిస్తున్న ఉపయోగం లేదు. ఈ ప్రజలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరల స్వతంత్ర పోరాటంలో మన నాయకులు, మహాత్మా గాంధీ కానీ ఇతర నాయకులు కానీ ప్రజల పాలన కావాలి, ప్రజలే ప్రభువులు కావాలి, తెల్లదొరల పాలన మనకెందుకు, మనం పరిపాలించుకుందామని చెప్పి వాళ్ళు నాయకత్వాన్ని ఇచ్చారు. కానీ అది ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఓటుకి పరిమితమైంది తప్ప, మరికొన్ని ప్రజాస్వామ్య లక్షణాలకు పరిమితమైంది తప్ప, నిజమైన ప్రజాస్వామ్యం వచ్చేందుకు కావాల్సిన స్థానిక ప్రభుత్వాలు, అధికారం మనకి ఎంత దగ్గరలో ఉంటే మనకు అంతగా, ఇప్పుడు విజయ్ కోటేశానా లేకపోతే వెంకట్ వేసానా, వీళ్ళ వల్ల తేడా ఏమొస్తుంది, ఆ తేడా వల్ల నా జీవితంలో ఏం తేడా వస్తుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఫ్లాట్లలో మంచి వాళ్ళని ఎన్నుకున్నాం అనుకోండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఆ లిఫ్ట్ బాగా పనిచేస్తుంది, వాటర్ సప్లై ప్రతి ఫ్లాట్కి సరిగ్గా వస్తుంది,
కింద పార్కింగ్ బాగుంటుంది, వాచ్ అండ్ వార్డు సెక్యూరిటీ బాగుంటాయి. అది లేదనుకో నిర్లక్ష్యానికి గురైననుకోండి అంతా చంద్రవందరగా ఉంటుంది. కాబట్టి నేను ఓటేస్తే నాకేం జరుగుతుందని అర్థమైనట్టయితే అప్పుడు ఓటుకి విలువ ఉంటుంది. ఆ విలువ అర్థం కాలేదనుకోండి ఓటుకి వేల వస్తుంది. ఇవాళ ఓటుకి విలువ లేకుండా ఓటుకి వేల ఎక్కువ మంది దృష్టిలో కనిపిస్తుంది. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఇది ఒక్కరోజు మారదు. ఇది ఒక్కరోజు నేను ప్రతి ఉపన్యాసం నుంచి మారిపోతుందని చెప్తే మనం మోసం చేసుకోవటమే. ఎందుకంటే ఉన్న కొద్దిగా జట్లేమవుతుంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇది తగ్గట్లా. ఉదాహరణకి 25-30 ఏళ్ల క్రితం ₹1 కోటి ఖర్చు పెట్టారు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా పెద్దగా అనుకునేవాళ్ళం. ఈవేళ ₹1 కోటి పంచాయతీకి కూడా ఖర్చు పెడుతున్నారు. కార్పొరేటర్కి హైదరాబాద్ లాంటి నగరాల్లో 2 కోట్ల నుంచి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీకి 25-30 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు ఎవరినైనా అడిగిన ఆబాల గోపాలని చెప్తారు. అవును సార్. గ్రామాల్లో మామూలుగా ఆ వీధి అరుగు మీద కూర్చొని మాట్లాడేవాళ్ళు కూడా చెప్తారు. మీరు ఇంకా తక్కువ చెప్తున్నారు సార్, 50 కోట్ల పై మాట. నేను ఎప్పుడు కొంచెం అతిశయోక్తులు చెప్పకుండా తక్కువ చెప్పడానికి ప్రయత్నం, ఎందుకంటే సార్ అతిశయోక్తులు చెప్తే మీ మాట మీద నమ్మకం పోతుంది. తక్కువ చెప్తే ఇంకెక్కువ చెప్పాలి కదా అంటారు. అదే మంచిది, అందుకోసం చెప్పాను. ఎందుకంటే మన సమస్యను మరింత ఎక్కువ చూపెట్టక్కర్లా సార్, ఇది చాలు భయంకరమైన సమస్య. కొన్ని బై ఎలక్షన్లు అయితే బ్రిటన్లో పార్లమెంట్ ఎలక్షన్లలో దేశం మొత్తంలో ప్రధాన పార్టీలు వారి అభ్యర్థులు మొత్తం కలిపి పెట్టే ఖర్చు ఒక్క బై ఎలక్షన్లో పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. మన తెలంగాణలో జరిగిన ఎన్నికలు మునుగోడు కానీ హుజూరాబాద్ కానీ, అంటే ఎక్కడ మన రికార్డులు సాధించకూడదో, ఎక్కడ ముందుండకూడదు అక్కడ చాలా వేగంగా ముందుంటున్నాం. మంచి పరిపాలన, అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, ప్రజలకు సరిగ్గా సేవలు అందటం, ఎక్కడ బాగా మనం ప్రతిభ చూపెట్టాలో అక్కడ చాలా వెనుకుంటున్నాం. అందువల్ల వచ్చిన సమస్య ఇది. కాబట్టి ప్రజలను తిట్టడం కాకుండా మనం చేయాల్సిందే నా దృష్టిలో 3 చేయాలి సార్. ఒకటి, అధికారాన్ని ఈ అపార్ట్మెంట్లు లాగానే వికేంద్రీకరించగలమా వీలున్నంత మేరకు. అంటే నేను ఓటేసే మనిషి నాకు దగ్గరలో మా వార్డులో లేకపోతే మా మున్సిపాలిటీలో మా పంచాయతీల్లో ఇదిగో ఈ పనులు చేస్తారు, ఈ పనులు చేయరు, ఈ పనులు చేయకపోతే నాకు నష్టం ఇది అని స్పష్టంగా అర్థమైందనుకోండి, డబ్బు కంటే వాళ్ళు అందించాల్సిన సేవలు ముఖ్యం అవుతాయి. హైదరాబాద్లో చూడండి, మనకు వారం క్రితం వర్షం పడింది బాగా, 7వ తారీఖు అనుకుంటా. అవును సార్. ఎండాకాలం అందరూ వర్షం కోసం అదే పనిగా ఎదురు చూస్తున్నారు. అరగంట వర్షం పడితే వీధులన్నీ కూడా వరదలైపోయి ట్రాఫిక్ అంతా ఆగిపోయిందంటే సిగ్గుపడాలి కదా మనం. ఎగ్జాక్ట్లీ సార్. మరి ప్రభుత్వం ఎందుకు పనులు ఎందుకు కడుతున్నాం మనం? అదే అధికారం బాగా వికేంద్రీకరించి ఈ గొంతు పెరిగిందనుకోండి, సరైన వాళ్ళని ఎన్నుకున్నట్టయితే ఇగో ఈ డ్రైన్లు బాగుంటాయి, ట్రాఫిక్ బాగుంటుంది, ఈ స్కూళ్ళు బాగుంటాయి, స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తే చదువు బాగా వస్తున్న నమ్మకం ఎవరికి ఉన్నదా? వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో కానీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నా? అలా కాకుండా సరైన వాళ్ళని అనుకుంటే స్థానికంగా వాళ్ళ నాయకత్వం ఉంటుంది, స్కూళ్ళు బాగుంటాయి, పైసా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేక నా పిల్లలకు మంచి విద్య అందుతుంది ఆ స్కూల్లో. సరైన వాడు కాకపోతే ఆ స్కూల్ డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు, పన్నులు కడుతున్నాను కానీ చదువు రాదు, ఆరోగ్యం అందదు. ఇది స్పష్టంగా అర్థమైందనుకోండి సార్ అధికార వికేంద్రీకరణ వల్ల, అప్పుడు ఓటుకి విలువ పెరుగుతుంది, వెలకట్టే ప్రయత్నం చేయరు. రెండోది మనం చేయాల్సింది, ఎన్నికైనటువంటి అభ్యర్థులు, ఎన్నికలో పోటీకి నిలబడే అభ్యర్థులు సార్, వాళ్ళని ఎలా నిర్ణయిస్తున్నారు? ఎవరు నిర్ణయిస్తున్నారు? మనకేమైనా సంబంధం ఉందా? కేవలం పార్టీల నాయకులు. అదే పనికి ఈ దేశంలో పదవి అంటే చచ్చేవాడు కూడా లేచి కూర్చుంటాడు. కాబట్టి నాకు కావాలి రకరకాలుగా పోటీ పడటం. ఆ పోటీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీల వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఈ అభ్యర్థులుగా వచ్చేవాళ్ళని ఖచ్చితంగా ఎంత ఖర్చు పెడతావు అని, నీ చరిత్ర ఏమిటి, నీకు అనుభవం ఏమిటి, నువ్వు సమాజానికి ఏం చేస్తావు, నీ ఆలోచన ఏంటి అని అడుగుతున్నారా? ఎంత డబ్బు ఖర్చు పెడతావు అని ప్రశ్నే మొట్టమొదటి వస్తాను. అవును సార్. అలా కాకుండా పార్టీల అభ్యర్థుల నిర్ణయించే అధికారం ఒక ఎన్నికల ద్వారా పార్టీలో సభ్యులందరికీ ఇచ్చామనుకోండి, సభ్యులకి మామూలు ఓటర్లకి, అప్పుడు డబ్బు కంటే ఆ మనిషి చరిత్ర, ఆ మనిషి వల్ల మనకు జరిగే ప్రయోజనము, సమర్థుల్ని మంచి వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఆలోచన పెరుగుతాయి. కాబట్టి డబ్బులు రాజకీయం నుంచి మారే అవకాశం ఉంటుంది. మూడోది, ఎన్నికల వ్యవస్థ కూడా మారాలి. ఇవాళ ఏంటంటే మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ ఎన్నికల వ్యవస్థను అరువు తీసుకున్నాం. బ్రిటన్ పరిపాలించిన ఇతర దేశాల్లో వదిలేశారు, ఆస్ట్రేలియా వదిలేశారు, న్యూజిలాండ్ వదిలేశారు, అమెరికాలో వేరే పద్ధతి పెట్టుకున్నారు, ప్రత్యక్ష ఎన్నిక పెట్టుకున్నారు వాళ్ళు. కానీ మన దేశం మాత్రం పట్టుకు కూర్చుంది, బ్రిటన్ ఎన్నికల పద్ధతిని పట్టుకు కూర్చుంది. బ్రిటన్లో కూడా స్కాట్లాండ్లో, వేల్స్లో, నార్దర్న్ ఐర్లాండ్లో మాది వదిలేశారు, వేరే పద్ధతి పెట్టుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్లో జరిగినంతకాలం ఇప్పుడు యూరోపియన్ సభ్యులు గారు బ్రిటన్ యూరోపియన్ కమిషన్లో అది ఉన్నంతకాలం ఆ ఎన్నికల్లో కూడా వేరే పద్ధతి పాటించారు. ఒక బ్రిటన్లో పార్లమెంటుకి మాత్రమే మన రాగా ఎన్నికలు జరుగుతాయి, మనం మాత్రం దాన్ని పట్టు కూర్చున్నాం. దీనిలో ఏంటంటే ఒక ఓటు ఎక్కువ ఉంటే గెలుపు, ఒక ఓటు తక్కువ ఉంటే ఓటమి. అధికారం జీవన్మర పోరాటంగా దేశంలో చాలామంది అధికారం ఎందుకయ్యా నువ్వు పోటీ చేస్తున్నావు అంటే సమాధానం చెప్పలేరు సార్.
కానీ అధికారం రాకపోతే ప్రాణం పోయినా పర్లేదు సార్, పదవిలో కూర్చోవాల్సిందే. అది ఈ దేశానికి ఉన్న ఒక విచిత్రమైనటువంటి ధోరణి. దాంతో ఏమవుతుంది, ఆ ఒక్క ఓటు ఎక్కువైతే గెలుస్తాం, ఒక్క ఓటు తక్కువైతే ఓడిపోతాం అనే భయంతో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు పోటాపోటీలుగా ఖర్చు పెట్టకపోయినా అన్న పక్కవాళ్ళు ఖర్చు పెడతారన్న వాళ్ళు గెలిచే అవకాశం ఉంది, మనం గెలవకపోతే ఎట్లాగా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి విపరీతంగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. అదే కనుక దామాషా పద్ధతి ఎన్నికలు పెట్టారనుకోండి, సార్ అంటే ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు అనే పద్ధతి పెట్టారనుకోండి, ఓకే, అప్పుడేమవుతుందంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టినా మీకు ప్రత్యేకంగా ఉపయోగం లేదు. నీకు ఒక్కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక్కోటి తక్కువ వస్తే ఓటమి ఉండదు. మొత్తం మీద రాష్ట్రంలో నీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు ఉంటాయి, దానిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ అసలు డబ్బు ఖర్చు పెడితే ప్రతి ఓటు కొనొచ్చు, ఆ కొంటే నాకు ఓటేస్తాడు అన్న భావం పోతుంది. ఇవాళ కూడా డబ్బు ఖర్చు పెడితే గెలుస్తారని కాదు, లేకపోతే ఓటు కొనొచ్చని కాదు, డబ్బు ఖర్చు పెట్టకపోతే ఓడిపోవటం గ్యారంటీ అనే పరిస్థితి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఏమవుతుందంటే ఇద్దరు సాధారణంగా మన ఎన్నికల వ్యవస్థలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఉంటారు, కొన్ని సందర్భాల్లో ముగ్గురు ఉండొచ్చు, మామూలుగా ఇద్దరే ఉంటారు. సార్ ఆ ఇద్దరిలో ఇద్దరు కానీ డబ్బులు పంచి పెడితే అది తీసుకున్న వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇద్దరు సమానం, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కొట్టేద్దాం. ఇద్దరిలో ఒక డబ్బులు పంచిపెట్టలేదు అనుకోండి, పంచిపెట్టలేదు కాబట్టి ఆయన అసలు బరిలో లేడు, ఇచ్చినవాడికి కొట్టేద్దాం. కాబట్టి చాలా విస్తృత పరిస్థితి. డబ్బుల వల్లే గెలుస్తున్నారని కాదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టకపోతే 199 మంది ఎన్నికల్లో లేనట్టు లెక్క. సార్ కాబట్టి దాన్ని నిరాశపడకుండా మార్చాలి, ముందు విషయం అర్థం చేసుకోవాలి ఎందుకు జరుగుతుందని చెప్పని. ఏదో మనం నీతి వాక్యాలు చెప్పి ప్రజల్ని ఉపన్యాసాలు ఇవ్వక్కలే, ప్రజలకు తెలుసు. లేకపోతే చట్టం వల్ల ఇది ఆగదు, జైళ్ళలో పెడితే ఆగదు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలోనే కొన్ని లక్షల మంది డబ్బులు పంచుతున్నారు సార్, మొత్తం దేశంలోని జైళ్ళన్నీ చాలా, వీళ్ళందరినీ జైళ్ళలో పెట్టాలంటే. కాబట్టి ఇవన్నీ కాదు, ఎన్నికల వ్యవస్థ మార్చటము, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి ప్రజలకు అర్థమయ్యేట్టు చేయటము, ఓటు ఏంటో అర్థమయ్యేట్టు చేయటము. మూడోది, పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెట్టినట్లయితే ప్రజలు పార్టీలు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు మన అభ్యర్థిని మనం ఎంచుకుంటున్నాం, మంచి వాళ్ళని, డబ్బు కారణంగా కాదనే భావన వస్తుంది. కాబట్టి ఈ మార్పులకి వాళ్ళు ఎవరు నడుము కట్టట్లా, అసలు ఈ విషయం మాట్లాడట్లే ఎవరు. మీరు గమనించారా? అవును సార్. ఎన్డీఏ కానీ యూపీఏ కానీ కొన్ని విషయాల్లో మరొక తేడాలు ఉన్నాయి. ఒక పార్టీ ఏమో కొంచెం ఆర్థిక క్రమశిక్షణ పాటించి దీర్ఘకాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెరగాలని చెప్పని ఒక పార్టీ. మరో పార్టీ ప్రధానంగా సంక్షేమం, ఎక్కువగా ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకి పేదల కష్టాలు తెచ్చడం కోసం సంక్షేమం. ఈ రెండు అక్కడ స్పష్టత ఉన్నది. కానీ ఈ మౌలికమైన విషయాల్లో ఏం తేడాలు లేవు. అధికార వికేంద్రీకరణలో మాట్లాడలేదు. అట్లాగే ఎన్నికల వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందా, ఎన్నికల్లో ఖర్చు ఇంత పెరిగిపోతుంది కదా, ఇలా అయితే ప్రజాస్వామ్యం వికసించట్లేదు కదా, ఇది కాదు కదా ప్రజాస్వామ్యం, ఎలా వీధుల్లో కొనుక్కుంటే ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది అని చెప్పి చర్చ రావట్లా. అందుకని ఇంకా లోతుగా వెళ్ళాలి మన ప్రజాస్వామ్యాలు. సార్, ఎన్నికలను చాలా కాస్ట్లీ చేసినటువంటి ఘనత, ఉప ఎన్నికలు కావచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు, ఓటర్లను డబ్బు ప్రలోభాలకు గురి చేసినటువంటి ఘనత తెలుగు రాష్ట్రాలదే అని చెప్పి ఇంతకుముందు నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. నేను ఎన్నోసార్లు మాట చెప్పాను. ప్రధానంగా ఒక 30 ఏళ్ల క్రితం నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే ప్రారంభమైంది. మన రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఇవాళ కర్ణాటక, తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మినహాయిస్తే 4 దక్షిణాది రాష్ట్రాల్లోనూ అత్యధిక ఖర్చు అవుతున్నది సార్. ఎన్నికలకు ఓటు ఖర్చు అత్యధికంగా అవుతుంది. కర్ణాటక కూడా మళ్ళా ఉంది, తమిళనాడు కూడా మళ్ళా ఉంది. కాబట్టి ఆ పాపం దక్షిణాది రాష్ట్రాలది. పశ్చిమ భారతానికి పాకుతుంది క్రమక్రమంగా, ఈశాన్య భారతానికి పాకింది బాగా. ఈశాన్య భారతం మన నార్త్ ఈస్ట్లో అంత ఉంటుందని అనుకోం. అక్కడ నార్త్ ఈస్ట్ లోక్సభ సీట్ 70 కోట్లు 80 కోట్లు పెట్టాల్సి వస్తుంది. జనాభా కూడా సరిగ్గా ఉండరు. జమ్మూ కాశ్మీర్లో కూడా విపరీతంగా డబ్బులు ప్రవాహం. నేను మొట్టమొదటి విన్నప్పుడు ఆ నిర్ఘాంతపోయాను. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో హిందూ, ముసల్మాను ఈ గొడవలు ఉన్నాయి కదా. అవును సార్. ఆ గొడవలు మనీ చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ డబ్బుల ప్రభావం ఉండదు అనుకున్నాను. కానీ ఒక 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు నేను అడిగితే చెప్పారు, ఈ పార్టీ ఎంత ఇచ్చింది సార్, ఆ పార్టీ ఎంత ఇస్తుందని చెప్పాను. నేను నవ్వుతూ చెప్పాను, ఏమయ్యా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశం అంతర్భాగం అయిపోయింది, ఇక రేపు పొద్దున కూడా దాన్ని విడదీయలేదు, ఇంకా మన సంస్థలతో వచ్చేసిందని చెప్పాను. కాబట్టి దేశం అంతా పాకుతుంది, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. ఆ పాపం ప్రారంభం మన ప్రాంతాల నుంచి వచ్చింది, దక్షిణాది రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది. ఇప్పుడు 1-2 రాష్ట్రాలు మినహాయిస్తే దేశమంతా పాకుతుంది. ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఇంత ఎక్కువ లేకపోవచ్చు కానీ ఖర్చు, కానీ అందరూ పెరిగే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ తక్కువ ఉన్నా రేపు గ్రాఫ్ అలాగే పైకే పెరుగుతుంది ఖర్చు. మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుకున్నాం సార్. మునుగోడు ఉప ఎన్నిక ఈ రోజుకి కూడా నాకు ఒక రకమైనటువంటి ఒక ఏహ్యాభావాన్ని కలగజేసింది. ఎందుకు అంటే, ఇదిగో ఈ ఊరిలో 5,000 ఇచ్చారు మీరు, మాకు మాత్రం 3,000 ఇచ్చారని చెప్పి ఒక గ్రామం మొత్తం మెజారిటీ పీపుల్ ధర్నా చేసినటువంటి ధర్నాలు చేశారు. మా ఊళ్ళో డబ్బులు పంచలేదని చెప్పని మేము అసలు రాము ఓటింగ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. రెండో థింగ్ ఏంటంటే సార్, గతంతో వదిలేస్తే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో
నాకు తెలిసిన చాలా మంది ఉద్యోగులే డబ్బులు తీసుకున్నారు. నాకు ఎవరు చెప్పారు 3,500 రూపాయలు ఒక పార్టీ పంపించింది. అవును సార్. ఒక్కొక్క కోటికి. అవును సార్. సార్, గ్రామ స్థాయిలో ఓటర్లు తీసుకున్నారంటే చైతన్యం లేదనుకున్నాం, లేకపోతే ఇందాక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నాం. చివరికి ఉద్యోగులు కూడా తమ ఓట్లని అమ్ముకుంటున్నారంటే ఏంటి, మనం ఎటుపోతున్నాం, ప్రజాస్వామ్యం అంటే ఎటుపోతుంది? విజయ్, సమస్య దీనిలో ఇంకో మాటకు ఆస్కారం లేదు సార్. మీరు ఏ ఆగ్రహాన్ని చూపెట్టాలి, ఆగ్రహం మనంతా చూపెట్టాలి, బాధను చూపెట్టాలి. అంతటితో ఆగిపోతే పెద్ద ఒక నీతిని గురించి ఒక వాక్యం మా ఉపన్యాసం చెప్పి మనం వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఇది నీతి సమస్యగా భావిస్తే ఉపయోగం లేదు. ఓకే సార్. ఎందుకంటే ఎన్నికల వల్ల ఏ లాభం లేదన్నప్పుడు ఫ్రీగా డబ్బులు ఇస్తా ఉన్నారు, అడగకుండా ఇస్తా ఉన్నారు, తీసుకుంటే తప్పే ఉంటే భావం అడుకొని వస్తుంది. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ 1,00,000 రూపాయలు ఇస్తారని అనుకోండి, అంత తేలిక వదిలేస్తాం మనం, పునరాలోచనలో పడతాం సార్. కాబట్టి నేను ప్రజలను తప్పట్టుకోడు. ఎందుకు ఇలా జరుగుతోంది, దీని నుంచి బయటపడడం ఎట్లా? ఓకే. ఇప్పుడు నేను ఇందాక అందుకే అపార్ట్మెంట్ల గురించి చెప్పాను. ప్రతి అపార్ట్మెంట్ నెలకో 2 నెలలకు 3 నెలలకు ఇంత డబ్బుని ఇస్తున్నాం, మనం ఇస్తున్నాం. అంతేగాని వాళ్ళు మనకి ఇవ్వట్లా. మెయింటెనెన్స్ యాక్ట్ మనం ఇస్తున్నాం. మనం ఇచ్చి విజయ్ లాంటి వాళ్ళని, మంచి వాళ్ళని అక్కడ ఎంచుకుంటున్నాం. ఎందుకంటే ఆ లిఫ్ట్ పని చేయాలా, నాకు వాటర్ సప్లై రావాలా, ఫ్లాట్లో ఓవరాల్గా మెయింటెనెన్స్ బాగుండాలా, నాకు పార్కింగ్ బాగుండాలా, సెక్యూరిటీ బాగుండాలి, చాలా స్పష్టత ఉంది నాకు. అది లేకపోతే జరిగే నష్టం అంటే నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నానో, డబ్బులు నేనే కడుతున్నాను నాకు అర్థమైందో, ఎవరన్నా రేపు పొద్దున ఇక్కడ పోటీకి వచ్చి జేపీ గారు ఇదిగో 100 రూపాయలు జేబులు పెట్టాడు అనుకోండి, నాకు ఓటు కోసం చెప్పని చంపగలుగుతాను. నా డబ్బులతో నువ్వు పని చేయాల్సింది, నువ్వు నాకు ఇచ్చేదంటే డబ్బులు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే నాకు అర్థమైంది సార్. ఆయన చేసే పని వల్ల నాకు లాభ నష్టాలు నాకు వెంటనే తెలుస్తున్నాయి. నేను డబ్బులు కడుతున్నాను నాకు అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఓటుతో డబ్బులు మనకిచ్చి ప్రలోభపరిచే సమస్య ఉత్పన్నం కాదు. నిజానికి ఎవడన్నా మీకోసం సేవ చేస్తానని వచ్చిన వాడు మీకు డబ్బులు ఇస్తానని ఎట్లా అంటాడు? అంతే సార్. నా కారుకి డ్రైవర్ కావాలి, లేకపోతే మీకు మీ ఛానల్లో మంచి కెమెరామెన్ కావాలి, లేకపోతే మనకి ఇంట్లో వంట మనిషి కావాలి. ఆ వంట చేసే మనిషి లేదా కారు డ్రైవ్ చేసే వాళ్ళు వచ్చి సార్ నేను నెలలో మీకు 500 రూపాయలు ఇచ్చి మీరు చేరతానని చెప్పంటే అర్థం ఏంటి? నా దగ్గర ప్రతిభ లేదన్నట్లే లెక్క. ప్రతిభ లేదని కాదు, మీ దగ్గర దోచుకుంటానని చెప్పని. అంతే సార్. డబ్బులు ఇచ్చి సేవాడు చేస్తాడు సార్, ఎవరు చేస్తాడు సార్? సాధ్యం ఎలా అవుతుంది? వాడు బతకాలి కదా. అవును సార్. కాబట్టి 500 రూపాయలతో వాడు ఎంట్రీ పొంది వాడు నా డబ్బంతా దోచుకుంటాడు. నా కారు దోచుకోవచ్చు, పెట్రోల్ దోచుకోవచ్చు, ఇంట్లో సొమ్ములు దోచుకోవచ్చు, ఇంట్లో నగలు దోచుకోవచ్చు, డబ్బులు దోచుకోవచ్చు. అలాగే రాజ్యంలో కూడా 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన వాడు దేశ సేవ కోసం చేస్తాడు. ఎలా చేస్తాడు? వాడి కుటుంబాన్ని తాకట్టు పెట్టి వాడు ఆస్తులను అమ్మేసుకుని వాడు 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వాడు మన డబ్బు దోచుకోకుండా ఎట్లా ఉంటాడు? ఈ దేశంలో దాదాపుగా 72 లక్షల కోట్ల రూపాయలు పన్నుల డబ్బే ఉన్నది. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ పన్నుల డబ్బు 72 లక్షల కోట్ల రూపాయలు. మనం పెడుతున్న ఖర్చు వగేరా మీరు పన్నుల డబ్బును అప్పులు కలిపితే బహుశా 80 లక్షల కోట్ల రూపాయలకు వచ్చేసి 80 లక్షలు 85 లక్షల కోట్లకు వచ్చింది. 85 లక్షల కోట్ల మీద వీళ్ళకి ఆధిపత్యం అన్నది. ఒక పెద్ద కాంట్రాక్ట్ ఉన్నది, దానిలో కమిషన్ కొట్టేస్తారు. లేకపోతే పన్ను డబ్బుల నుంచి తీసుకోవడం మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలా, డబ్బులు కావాలి, కేసు తీసేయాలా, డబ్బులు కావాలి. ఎందుకంటే రాజ్యాధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, చట్టం మీ చేతిలో ఉంది కాబట్టి దానికి డబ్బులు వసూలు చేస్తారు. కాంట్రాక్టులు టెండర్లో వసూలు చేస్తారు. అధికారులు ఉద్యోగులు బదిలీలు కావాలా, బదిలీలు డబ్బులు వసూలు చేస్తారు. బదిలైన డబ్బు ఇచ్చి బదిలైన వాడు తన కోసం చేస్తాడా లేకపోతే ప్రజల కోసం చేస్తాడా? ఇగో ఈ పదవి కోసం 10 లక్షలు ఇచ్చారండి, 1 కోటి ఇచ్చారండి, నాకు డబ్బులు ఏమంటాడు దానికి. ఈ దేశంలో జరుగుతుంది అది. మనకు అది అర్థం కావట్లేదు. మనం అనుకుంటున్నాం మనకు అప్పనంగా డబ్బులు వస్తుంది అనుకుంటున్నాం. కాదు, మన దోచుకోవడం కోసం వాడు పోటీ పడి డబ్బులు ఇచ్చి ఆ పదవుల్లోకి వెళ్ళి తర్వాత తీరిగ్గా దోచుకుంటున్నాడు. ఓకే సార్. ఇది ఇంకా అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే కేంద్రీకృతమైన పరిపాలన. ఇలా కాకుండా డబ్బులతో సంబంధం లేకుండా మంచివాడు కొట్టేస్తే నాకేం లాభం జరుగుతుందని అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం. అందుకే నేను ఎప్పుడు చెప్పేది వ్యవస్థను మార్చుకుందాం, అధికారాన్ని వికేంద్రీకరించడం. కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నట్టుగా అధికారం కేంద్రీకరణ జరగల. ఓకే సార్. అసలు మనకు అర్థం కాని చోట చాలా దూరంగా మన జీవితాల గురించి నిర్ణయాలు జరుగుతున్నాయి. అది నాకు అర్థం కావట్లే. అర్థం కానప్పుడు లాభ నష్టాలు నాకు తెలియవు. బాధపడ్డమే కానీ తప్పు జరిగినప్పుడు ఎందుకు జరుగుతోంది, ఎవరి భాషలో నాకు అర్థం కావట్లే. అది అర్థం కానప్పుడు ఓటుకు వచ్చేవాడు అది వేరు అనుకుంటున్నాను నేను. ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నాను, ఓటేస్తున్నాను, తర్వాత మళ్ళీ గొడవ పెడుతున్నాను. దీనికి తర్వాత జరిగేదానికి సంబంధం నాకు అర్థం కావట్లేదు.
కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, పార్టీలో ప్రజాస్వామ్యం రావాలి. క్రమక్రమంగా తీసుకురావాలి తప్ప ప్రజలు నిందించి ప్రజలంతా దుర్మార్గులు, ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది ఇలా అనుకుంటే లాభం లేదు. ఇతర దేశాల్లో కూడా, సంపన్న దేశాల్లో కూడా ఇప్పుడు గొప్పగా అనుకున్నాం, బ్రిటన్ ఉంది ప్రజాస్వామ్యం చాలా గొప్ప దేశం. ఓకే సార్. మునుగోడు బై ఎలక్షన్లో జరిగిన ఖర్చు కంటే ఒక ఆఫ్టర్ అసెంబ్లీ బై ఎలక్షన్ బ్రిటన్ మొత్తం దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టే ఖర్చు మొత్తం దేశానికి అంతకంటే తక్కువ, మునుగోడు కంటే తక్కువ. గర్వపడుతున్నాం ఎందుకంటే మంచి ప్రజాస్వామ్యం. కానీ బ్రిటన్లో కూడా ఒక 150 ఏళ్ల క్రితం ఇట్లానే ఉండేది. ఓకే. అమెరికాలో ఇట్లా ఉంది, టామినీ హాల్ పాలిటిక్స్ అనేవాళ్ళు, సార్ మెషిన్ పాలిటిక్స్ అనేవాళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఓటు ఏమిటో అర్థమయ్యి ఓటుకి విలువ ఇచ్చేటువంటి ఓటర్లు కావాలి. అది కావాలంటే ఓటుకి విలువ అర్థమయ్యేట్టుగా అలాంటి వ్యవస్థ కావాలి. అది లేకపోతే ఓటుకి వెలొక్కటే మిగులుతుంది. అందుకని ఇది నైతిక సమస్యగా భావించొద్దు. మనం అదే పనిగా ప్రజల్ని కొల్లబడవద్దు. నష్టపోతున్న వాళ్ళని మనం నిందిస్తున్నాం. నష్టపోతున్నది సామాన్య ప్రజలు, డబ్బు తీసుకుంటున్న వాళ్ళే నష్టపోయేది. ఓకే సార్. కాబట్టి ఈ నష్టం అర్థమయ్యేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితి మారుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఊరికే ఓటుకి పరిమితం చేశాను తప్ప నిజమైన ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నెలకొల్పలే ఇంకా ఈ దేశంలో. నాయకుల అవినీతిని ఎండగట్టాలంటే, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడంటే మీడియా ముందు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మాట్లాడేటువంటి యువత పోలింగ్ కేంద్రాల వైపు వెళ్తున్నటువంటి శాతం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది సార్. ఓటు గురించి అవేర్నెస్ చెప్తారు, సోషల్ మీడియా డీపీలు మార్చేస్తారు, స్టేటస్లు మార్చేస్తారు. కానీ పోలింగ్ శాతం చూస్తే యువత ప్రాధాన్యము, యువత భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. హౌ టు ఎడ్యుకేట్ దెమ్? సమస్య విజయ్, ఇది మన దేశం సమస్య మాత్రం కాదు, ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ యువత తక్కువగా ఓటేస్తున్నారు మిగతా వాళ్ళతో పోలిస్తే. సార్ ఇందాక చెప్పాను, మన దేశంలో గ్రామీణులు పేదలు బాగా ఓటేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు తక్కువ ఓటేస్తున్నారు. ఆ దేశాలు అట్లా కాదు, రివర్స్. కానీ యువత విషయంలో అందరూ ప్రపంచం అంతా కామన్. యువ వయసులో మంచి నిరసన తెలపటము, హడావిడి చేయటము, ఆర్భాటం చేయటం అనుకున్నంత ఉత్సాహం పోయి ఓటేయడానికి తక్కువ ఉన్నది. ఖచ్చితంగా యువత ఆలోచించాలి. ఎందుకంటే 18 ఏళ్లకి అదివరకు 20 ఏళ్ళకి ఓటు ఉండేది సార్. ఇప్పుడు ప్రపంచం అంతా దాదాపుగా 18 ఏళ్ళకి వచ్చేసాం. మనం 18 ఏళ్ళకి ఓటు ఇప్పుడు 80 తీసుకుని ఇచ్చాం మనం. మరి ఆ వయసులో ఇచ్చామంటే ఈ యువతకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంకొక మీకు 60-70 ఏళ్ళ భవిష్యత్తు ఉన్నది. నేను ఉన్నా, నా వయసు 68 ఏళ్ళు, నాకు ఇంకెంతకాలం ఉంటుంది? 10 ఏళ్ళు ఉంటా, 15 ఏళ్ళు ఉంటాను, ఇంకొంచెం దృష్టి ఇంకో 4-5 ఏళ్ళు ఎక్కువ ఉంటాను సార్. కానీ భవిష్యత్తు ఎవరిది? నిర్ణయాలు జరిగేది ఎవరు జీవితాన్ని మార్చడం కోసం చెప్పని యువతది. అవును సార్. కాబట్టి ఏ పార్టీ మాకు ఏ నినాదాలు ఇచ్చినా, ఏ హామీలు ఇచ్చినా, ఈ పార్టీ చేసే పనులు నా జీవితాన్ని ప్రభావితం చేస్తే నా జీవితం అంతా అని యువతకు అర్థం కావాలి. ఇది అంత లోతుగా అర్థం కావట్లా. కోపం వస్తే కసి చూపెట్టడం, ఆవేశం చూపెట్టడమే తప్ప, రాస్తారోకలు దిగటమే తప్ప నా జీవితాన్ని ఈ ఓటు ద్వారా వాళ్ళకి ఇస్తున్నాను, జీవితం మీద హక్కులు ఇస్తున్నాను అన్న భావం ఇంకా యువతకు కలగల. రెండోది, కొంచెం నిరాశ చాలా తొందరగా వచ్చేస్తుంది. కొద్దిపాటి పొరపాటు చూడగానే అతిగా స్పందిస్తాం. ఓకే సార్. దాంతో అసహించుకోవడం మొదలెడతాం. అసహించుకోవడం పరిష్కారం కాదు. సమస్య ఉంటే మనం నడుం కట్టి గొంతు విప్పి ఓటు ద్వారానో మన గొంతు ద్వారానో నిర్మాణాత్మక పరిష్కారాల ద్వారానో పరిష్కారంలో భాగం కావాలి. అంతేగాని ఎంత గట్టిగా కలిస్తే అంత గొప్ప దేశభక్తి ఉన్నట్టు కాదు. మన అరకు కేకలు కాదు మన దేశభక్తి నిర్ణయించేది, మన చేతలు ప్రధానమైన చేత ఓటింగ్, అది అర్థం కాల. మూడోది, యువతకి చాలా వ్యాపకాలు. ఎందుకంటే అందులో సోషల్ మీడియా యుగంలో ఎన్ని జీవితంలో బోర్డు ఉన్నాయి, అందుకని బోర్ కొట్టేస్తుంది ఇదేదో చేయాలని చెప్పంటే. ఇప్పుడు ఓటింగ్ అంటే ఆ టైంకి కాస్త వెళ్ళాలి, అక్కడికి ఎక్కడి నుంచి అక్కడి దాకా ప్రయాణం చేయాలి, క్యూలో 6 గంటలు నుంచోవాలి, ముందుగానే కొంచెం పోలింగ్ బూత్ ఏమిటి, తర్వాత ఆ నెంబర్ ఏమిటి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం చాలా ఏర్పాట్లు చేసింది. మన ప్రధానికి ఎన్నికల సంఘాన్ని మన వాళ్ళు తిడుతున్నాం. భారతదేశంలో ఎన్నికల సంఘం చేస్తున్న పనులు ప్రపంచంలో ఏ దేశంలోనూ చేయరు. ఓటర్ల నమోదు మీ ప్రమేయం లేకుండా వాళ్ళు నమోదు చేస్తారు. మీరు అమెరికా వెళ్ళండి, బ్రిటన్ వెళ్ళండి, వాళ్ళు నమోదు చేయరు, మీరు నమోదు చేయించుకోవాలి, అదే మీ పేరు ఉండదు అసలు అక్కడ. ఓకే సార్. అమెరికాలో 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఓటు హక్కు కాగితం మీద ఉన్నా కూడా చాలామంది, కొన్ని కోట్ల మంది అసలు ఓటర్లుగా నమోదు గారు. ఇండియాలో అట్లే కాదు, వాళ్ళే నమోదు చేస్తారు. రెండోది, మీ అందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు మీ ఇంటికి వస్తున్నాయి ఫోటోతో సహా. అవును సార్. మూడోది, ఓటర్ల జాబితాలో మీ ఫోటో ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఓటర్ల జాబితాలో ఫోటో లేదు. ఓకే, ఓన్లీ నేమ్ అండ్ మిగతా వివరాలు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఓటర్ల గుర్తింపు కార్డు ప్రభుత్వం నుంచి మీ ఇంటికి రాదు. ఓకే, మన దేశంలోనే సార్. తర్వాత ఎలక్షన్కి ముందు స్లిప్ మీ ఇంటికి వస్తుంది, బూత్ నెంబర్తో సహా. ఇదిగో నీ రోల్ నెంబర్, నీ సీరియల్ నెంబర్ ఇది, మీ బూత్ నెంబర్ ఇది, ఫలానా చోట అని చెప్పి స్లిప్ వస్తుంది.
ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మన పెద్దానికి తిట్టడం నేర్చుకున్నాం, విమర్శించడం నేర్చుకున్నాం. తర్వాత ఎన్నికలు వెనకాల తట్టంగా ఎంత జరిగినా కూడా వెనకాల సరే ఓట్లకు డబ్బులు ఉన్నాయి, కులాల పంచాయతీలు ఉన్నాయి, తాత్కాలికమైన తేడాలతో మభ్య పెడుతున్నారు. ఇవన్నీ మనకు తెలిసేది వెనకాల జరిగేది. కానీ పోలింగ్ బూత్లో 100% నిఖార్సుగా ఎన్నికలు జరుగుతాయి ఈ దేశంలో. మీరు అక్కడ పోలింగ్ ప్రక్రియ కానీ పారదర్శకంగా, నిఖార్సుగా, నిష్పాక్షికంగా, ఆ తర్వాత ఓట్లు లెక్కించడం కానీ. కాబట్టి మనం అనవసరంగా అపోహలు పెంచుకోవడం కాకుండా మార్పుకు ఒక్కటే మార్గం సార్, ఓటు. రాజకీయ మార్పు వల్ల ఓటు మార్పులు చేయగలం. ఏ విధానాలను మనం అంగీకరిస్తామో ముందు విధానాలు అర్థం చేసుకోవాలి. గుడ్డెద్దు చేలబట్టట్టు ఓటు వేయడం కాకుండా, ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓటు వేయాలి. ఆ విధానాల వల్ల నా బతుకు ఏమవుతుంది, 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది. రెండోది విధిగా ఓటు వేయాలి. ఆ తర్వాత సంఘటితంగా, శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా కొంచెం చెప్పాలి. ఈ రెండే మార్పులు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మార్పుకి మార్గాలు ఈ రెండే. అందుకే అంబేద్కర్ అన్నట్టు చెప్పారు, స్వతంత్ర పోరాట కాలంలో మనకు ఓటు స్వేచ్ఛ లేదు కాబట్టి మనం అది రోడ్లోకి ఎక్కాము, కొన్ని సందర్భాలు రైలు పట్టాలు ధ్వంసం చేశాము. గాంధీ గారు అంతా హింస వద్దని చెప్పినా కూడా హింస కూడా కొన్ని సందర్భాలు చోటు చేసుకున్నారు. అవును సార్. కుట్టిన ఉద్యమం అంతా హింసాత్మకమైందే. మరి రస్తారోకో అప్పటికప్పటికి మనకు కామన్, బంధువులు రస్తారోకోలు. అందుకే అంబేద్కర్ గారు చెప్పారు, స్వతంత్రం రాగానే రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆయన చెప్పారు, రాజ్యాంగం వచ్చాక, స్వతంత్రం వచ్చాక, మనకు ఓటు హక్కు వచ్చాక, స్వేచ్ఛలు వచ్చాక పాత పద్ధతులు మానాలి నిరసనలో. ఇవాళ ఇతరులకు ఆటంకం లేకుండా శాంతియుతంగా నిరసన తెలపాలి, ఓటును ఉపయోగించుకోవాలని చెప్పారు ఆయన. అదొక్కటే శిరోధార్యం. చేత యువత ఖచ్చితంగా ఓటును ఉపయోగించుకోవాలి. రెండు, ఆవేశంతో కాకుండా దూరదృష్టితో ఓటు వేయాలి. ఎందుకంటే ఇవాళ దేశానికి కావాల్సింది ఒకే ఒక్కటి, ఆర్థికంగా పెరగటం, యువతకు ఉపాధి కలగటం. ఉపాధి ఊరికే గవర్నమెంట్ ఉద్యోగాలందుకీ మీకు ఎగ్జామినేషన్ పెట్టేసి రండి అని చెప్పంటే ఉపాధి రాదు. ఎందుకంటే 100 ఉద్యోగాలు 1,00,000 మంది పోటీ పడుతున్నారు. 100 మంది వస్తుంది, మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? వీళ్ళంతా భ్రమంలోకి వెళుతున్నారు. ఈ 100 మందికి ఉద్యోగాలు ఎరచూపెట్టి లక్షల మందికి మీ అందరికి వస్తాయన్న భావన కలగజేస్తున్నారు. దేవుడు వచ్చినా కూడా లక్షల మందికి ఉద్యోగాలు అలా రావు, ఆ 100 మందికే వస్తాయి. ఉద్యోగాలు ఎట్లా వస్తే ఆదాయాలు ఎట్లా పెరుగుతాయంటే ప్రైవేటుగా ఆర్థిక వ్యవస్థ పెరగాలి, పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలు బాగుపడాలి, రకరకాల లాభాలు, కంపెనీలు, వ్యాపారాలు రావాలి, రకరకాల సేవలు, టెక్నాలజీ రావాలి, దాని నుంచి ఉపాధి రావాలి, దాని నుంచి ఆదాయాలు పెరగాలి, ఉపాధి దగ్గర నైపుణ్యాన్ని యువత పొందాలి. అంతే తప్ప గవర్నమెంట్ కూర్చోబెట్టి తేరగా డబ్బులు ఇచ్చి జీతంతో పోషిస్తుందని చెప్పి అనుకునే భ్రమ నుంచి బయటపడాలి. సార్, మీలాంటి విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఒక సూచన, సలహాను, ఒక విలువైన అభిప్రాయము కావాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న మేము ముందుంచుతున్నాం. మిమ్మల్ని చికాకు పరచాలని, నిరాశపరచాలని కదా సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ని కోట్ చేశారు సార్ మీరు. ఆయన చెప్పినట్లుగా, మీకు వజ్రాయుధాన్ని మించినటువంటి ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చాను, ఓటుని, దీన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్ఫూర్తి, ఆ నిరాశ స్పృహలు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లోనైనా కూడా యువత, అన్ని వర్గాల వారు ఓటును వజ్రాయుధంగా చేసుకొని తీరతారనే నమ్మకం మీకుందా సార్? 100%. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యం అంటే ఓటు రాగానే, స్వేచ్ఛ రాగానే అద్భుతాలు ఒక్కరో జరుగుతాయి అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఓకే సార్. ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకొని విజయ్, మన కుటుంబాల్లోనే తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారనుకుందాం. ఒకళ్ళ మీద ప్రేమ ఉంది కదా, అనుమానం లేదు కదా. ఆ తల్లిదండ్రులు సంతానంగా పుట్టారు కదా, జన్యువులు పంచుకుని పుట్టారు కదా, రక్త సంబంధం ఉంది కదా. అవును సార్. మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కోసమే బతికేది 199 మంది. ఖచ్చితంగా సార్. మనం ఏ త్యాగమైనా చేస్తారు కదా. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్నో సందర్భాల్లో తల్లి, తండ్రి, పిల్లల మధ్య పరపచ్చాలు వస్తాయి, దాని తగాదాలు వస్తాయి. రోజు ఏదో తల్లిదండ్రులు చెప్పిన మాట నచ్చలని చెప్పి తల్లికి ఢమాలు కొట్టేస్తారు. మరి ఒక అన్నీ అనుకూలంగా ఉన్న కుటుంబంలో ఎంత కష్టమైతే అందరికీ నడపటం. కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, పెరిగిన నేపథ్యం వేరు, ఆలోచనలు వేరు, చదువు వేరు, లక్షల మంది, కోట్ల మంది కలిసి పని చేసుకోవాలి. ఇంత గందరగోళం ఉంటుంది. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, ముందు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి అనగానే మనం అంతా బెంబేరెత్తిపోకూడదు, అంతా నాశనం అయిపోయింది అనుకోకూడదు. ఓకే సార్. ఎంత లోపభూయిష్టమైందైనా కూడా గత 70-75 ఏళ్ళు ఈ దేశంలో గొప్ప ఫలితాలు సాధించాం. శాంతియుతంగా అధికారం మారుతోంది, స్వేచ్ఛల్ని కాపాడుకున్నాం, దేశ ఐక్యతను కాపాడుకున్నాం, బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేశాం. మరి ఆనాడు ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న స్వతంత్ర రాజ్యాలను దేశంలో విలీనం చేసాం శాంతియుతంగా. ఇన్ని భాషల మధ్య సమన్వయాన్ని సాధించాం. మౌలిక సదుపాయాలు గతంతో పోలిస్తే కాస్త బాగుపడ్డాయి, ఇంకా బాగుపడుతున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అభివృద్ధి కొంతైనా జరుగుతుంది. పొరపాట్లు చేసాం, తప్పులు చేసాం, కానీ అదే సమయంలో మంచి కూడా జరుగుతుంది. అసలు ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మనలాగా కాలబద్ధంగా, కాలక్రమంగా
కాల నియమం ప్రకారం ఎన్నికలు జరిపి శాంతియుతంగా అధికారం మార్పడమే చాలా అరుదు. పాకిస్తాన్ పోయి మీరు అడగండి, అసలు మనం చాలా అద్భుతంగా భావిస్తారు వాళ్ళు. సార్ కాబట్టి మనం ఖచ్చితంగా అసంపూర్ణమైన ప్రజాస్వామ్యం, కానీ విఫలమైన ప్రజాస్వామ్యం కాదు. లోపాలు ఉన్నాయి. లోపాల గురించి నేను ఎండగట్టినంత ఇంక దేశంలో ఎవరు ఎండగట్టలా. సార్ ఎగ్జాక్ట్లీ సార్. ఓట్ల కొనుగోలును గురించి కానీ, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలను గురించి కానీ, మరి కులం మతం విభజనల గురించి కానీ, చట్టబద్ధ పాలన వైఫల్యాల గురించి కానీ నా అంత ఎవరు ఎండగట్టలా. కానీ లోపాలను సవరించుకోవటం కోసం ఎండగట్టడం కానీ ఆత్మవిశ్వాసం కోల్పోవటం కోసం కాదు. ఖచ్చితంగా మనం దీన్ని బాగు చేయాలి. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు అద్భుతం అనుకునేవాళ్ళు. ఇవాళ అమెరికాలో అసలు నువ్వు ఎలక్షన్లో గెలిస్తే గెలవలేదని వాదిస్తున్నారు. మరి పార్లమెంట్ మీద దాడి చేశారు ఎన్నికల్లో ఫలితాలు మార్చడం కోసం చెప్పండి. వాటితో పోలిస్తే మనం ఇంకా చాలా సౌష్ఠవంగా ఉన్న ప్రజాస్వామ్యం. లోపాలు ఉన్నాయి, ఈ లోపాలకు పరిష్కారాలు ఉన్నాయి. అందుకని ఉన్న కొద్దిగా అమలు జరుగుతున్నాయి. కొన్ని మౌలికమైన విషయాల మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఇందాక చెప్పిన అధికార వికేంద్రీకరణ కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ, పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం కానీ పెద్దగా పట్టించుకోవట్లా. కానీ మనం గొంతు విప్పాలా. మన గొంతు విప్పి ఇది మాకు కావాలన్న సంకేతం మనకు అందినట్టయితే పార్టీలకు అంతే ఖచ్చితంగా వాళ్ళు పంథా మార్చుకుంటారు. అందుకని భవిష్యత్తు పట్ల నాకు బోల్డంత విశ్వాసం ఉన్నది. అందులో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, అందులో ఇటీవల కాలంలో ఆర్థికంగా మన పెరిగే అవకాశం బాగా మొట్టమొదటిసారిగా వస్తున్నది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఈ మలుగు సదుపాయాలను బాగు చేసి ఆర్థిక పెరిగే అవకాశం వస్తే, ఎప్పుడైతే కడుపు నిండుతుందో ఆలోచన పెరుగుతుంది. ఓకే. కాలేయ కడుపుకి ముందు ఎలా తిండి తినాలని వస్తుంది, కానీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము రేపు అంత ఆలోచన ఉండదు. కాబట్టి ఆర్థికంగా పెంచి ఉన్న లోపాలని మరి సమర్థంగా వాటిని సవరించేటువంటి నాయకత్వం కూర్చున్నట్టయితే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు. సార్, ఉపాధి కోసం వచ్చిన ఊరు నుంచి కోట్లాది మంది తరలి వెళ్ళారు. ఎలాగైనా సరే ఓటేసి తీరాలని చెప్పి మరికొంతమంది స్వస్థలాలకు వెళ్ళారు. వీళ్లల్లో కొంతమంది పోలింగ్ డేని హాలిడేగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటు వెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకి, ఓటెందుకు వెయ్యాలి అని చెప్పి నిలదీసేటువంటి వాళ్ళకి, కాస్త అసంతృప్తితోనో డోలాయమానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఓటు విలువ, ఓటు వేయాల్సిన ఆవశ్యకత మా డైలీ న్యూస్ ద్వారా మెసేజ్ ఇవ్వండి సార్. విజయ్, ముందు మన ఓటింగ్ అంత నిరాశాజనకంగా ఏం లేదు సార్. 65-66% ఓట్లు వేస్తున్నారు సగటున దేశంలో. ఇది చిన్నది కాదు. మన ఎన్నికల వ్యవస్థలో మనం నెంబర్ 1. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఓకే సార్. అంటే ఇద్దరు ముగ్గురు పోటీ పడితే ఎవరికి ఎక్కువ ఓటు వస్తే గెలిచినట్టు మిగతా వాళ్ళు ఓడిపోయినట్టు వ్యవస్థ మంది. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం. ఈ వ్యవస్థ ఉన్న దేశాల్లో మన హయ్యెస్ట్ పోలింగ్ మంది. బ్రిటన్ కంటే మన పోలింగ్ ఎక్కువ జరుగుతుంది. గ్రేట్ సార్. అమెరికా కంటే మన పోలింగ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ముందు నిరాశపడద్దు. ఇంకా చేయాల్సింది ఉంది, కానీ అయ్యో నాశనం అయిపోయిందని నుంచి మనం ప్రారంభించద్దు. ఓకే సార్. రెండోది, పోలింగ్ శాతం కూడా కొంచెం తక్కువ చూపెడుతుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే నా అంచనా ప్రకారం కనీసం ఒక 7-8% అదనంగా ఓట్లు నమోదవుతున్నాయి. ఓకే సార్. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ఎన్నికలు జరిగినాయి గత అసెంబ్లీలో. సార్, మనకి 18 ఏళ్ళ లోపల సమాజంలో 32-33% పిల్లలు ఉంటారు మన ప్రాంతాల్లో. 67% మిగతా జనాభా. 67% ఉండాల్సింది 75% నమోదవుతున్నారు. అంటే ఏమవుతుంది, చనిపోయిన పేర్లు కానీ, ఆ ఊరి నుంచి మరో ఊరికి బదిలీ అయిపోయారు, ఇల్లు మారారు, ఈ ఊళ్ళోనే అక్కడి నుంచి ఇక్కడికి, ఇవన్నీ తొలగించట్లా, ఇంకో చోట నమోదు చేస్తున్నారు. సార్, దానివల్ల 100 మందికి ఉండాల్సిన దానికి 109-110 ఉంటున్నాయి పేర్లు అసలు. దానివల్ల కూడా శాతం తగ్గినట్టు కనిపిస్తుంది, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. ముందు అది అర్థం చేసుకోవాలి, నిరాశ వద్దు అని చెప్పారు. అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఓటరు ఓటు వేయాలి. ముఖ్యంగా ఏ వర్గాలైతే విముఖత కొద్ది దూరంగా ఉన్నాయో, అంత బాగోలేదు, అందరూ ఒకటేను, ఎవరు కొట్టేస్తే మట్టుకు ఏంటి, అంత చండాలంగా ఉందనే భావంతో ఇందాక చెప్పాను నేను, అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. ఖచ్చితంగా మీకు స్పష్టమైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి మీరు ఆలోచించినట్టయితే. రెండోది, అందరూ బాగోలేదన్నది అబద్ధం. అరుదైన సందర్భాల్లో అందరూ బాగోకపోవచ్చు తప్ప అందరూ బాగోకుండా చాయిస్ లేకుండా ఎప్పుడు ఉండదు. ఓకే సార్. మూడోది, నా ఓటు వేస్తే పెద్ద ఒక్క ఓటు వల్ల ఏం తేడా వస్తుందని చెప్పి అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. ఇది రాజుగారు మనకి పాలు కావాలరా ఒక వ్రతం చేయడం కోసం తలా ఒక గ్లాసు పాలు పోయిందంటే ప్రతివాడు కూడా నా ఒక్క గ్లాసు పాలు ఉపయోగం ఏంటంటే ప్రతివాడు నీళ్లు పోసేట. చివరి గంగాళం అంతా నీళ్ళే ఉన్నాయంట పాలు లేకుండా. కాబట్టి మనం ఈ కథలు చదివి ఉండటం కాదు, ప్రతి వాళ్ళు తన బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మారుతుంది. అందరూ అక్కర్లా, 5-10% మంది గొంతెత్తుతున్నారు, ఫలాంది కోరుతున్నారంటే పార్టీలు వెంటనే స్పందిస్తాయి. 10% మంది ఓట్ల కోసం అని చెప్పని వాళ్ళు ఆ మార్గానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మన ఓటుకి విలువ ఉన్నది. ఒక్క ఓటుతో కూడా ప్రభుత్వాలు మారుతాయి.
ఒక్క ఓటుతో కూడా ఒక మనిషి విజయాలు నిర్ణయం కావచ్చు అందులో మన ఎన్నికల వ్యవస్థలో. Hmm. కాబట్టి నా ఓటు ఒక్కటే కదా, తేడా ఏంటని చెప్పిన భావం వద్దు. ఎవరైనా ఒకటే కదా అన్నది పచ్చి అబద్ధం. ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి. నిజంగా అరుదైన సందర్భాల్లో ఎవ్వరూ బాగోలేదు, అందరి క్యాండిడేట్లు గోండాలను పెట్టారు, అవినీతి పనులు పెట్టారు, చిచ్చి వీళ్ళకి ఎలా ఓటేస్తారు అనుకున్నాను అనుకోండి ప్రధాన పార్టీలు. అప్పటికి దానికోసం చెప్పిన నేనే పోరాడి ఈ నోటా తీసుకొచ్చాను ఈ దేశంలో. సార్ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది అది. Exactly, మన ప్రయత్నం అవును వల్ల దేశమంతా విస్తరించింది అది. నోటా వల్ల ఏం ప్రయోజనం రాదు, నాకు తెలుసు ఆ సంగతి. నోటా ఎందుకని నేను గట్టిగా పట్టి తీసుకొచ్చానంటే, కనీసం ఈ వంకని ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ అరే ఇంట్లో కూర్చోవడం కాదు, నీకు విధంగా ఎవరు ఇష్టం లేకపోతే ఎవరో నాకు వచ్చిన అక్కడ పాజిటివ్గా చెప్పామనుకో దానికి ఒక విలువ వస్తుంది, ఒక మోరల్గా నైతికంగా బలం వస్తుంది. ఈ వంక తీసేయడం కోసం నేను పెట్టించాను. కాబట్టి ఎవరు లేకపోతే నిజంగా బాగోలేదు అనుకోండి, ఇది ఉంది. కాబట్టి వంకలొద్దు. ఎవరు బాగోలేదని చెప్పాను, ఎవరికి వేసినా ఒకటే అను, నా ఒక్క ఓటు వస్తుందని చెప్పాను, ఇవన్నీ కూడా మనం అలసత్వానికి మన బాధ్యత రాహిత్యానికి వంకలు చెప్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్తాను బాధ్యత రాహిత్యం. కాలక్రమేణా ఈ దేశం కంపల్సరీ ఓటింగ్కి వెళ్ళాలి. ఆస్ట్రేలియాలో కంపల్సరీ ఓటింగ్ ఉన్నది, దానివల్ల కనీసం 10-15% ఓటు పెడుతున్నారు. కంపల్సరీ ఓటింగ్ అంటే ఓటు అయిపోతే జైలులో ఎవరు బెటరు, కానీ కనీసం ఒక నైతిక బాధ్యతను గుర్తు చేస్తుంది. ఏదో ఒక చిన్న ఆస్తి పనుల్లోనో మరో పనులను కొంచెం రాయితీ ఇవ్వచ్చు, లేకపోతే కొంచెం పెనాల్టీ వేయచ్చు, అంతకంటే ఉండదు. కానీ ముందు ఆ భావం కలగాలి. ఓటు ఒకప్పుడు ఓటు వేయకుండా ఉండటం చాలా గొప్ప అనుకునేవాళ్ళు, ఓటు వేయటం నామోషి అనుకునేవాళ్ళు, పట్టణికులు నాగరికులు అనుకునేవాళ్ళు. 30 ఏళ్ల క్రితం అట్లా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు ఎవరన్నా ఓటు వేయలేదంటే సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఆ మేరకు మనం బాగుపడుతున్నాం. అంచేత ఖచ్చితంగా ఈ దేశంలో ఈవేళ ఓటేమో దేశ అభివృద్ధి తాత్కాలికమైన తాయిలాల ఈ రెండింటి మధ్య జరుగుతుంది. రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇవాళ ప్రధానంగా ఎన్నికల్లో ఒక సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అభివృద్ధి, దీర్ఘకాల అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, సంపద సృష్టి, ఆదాయాల పెంపు, పేదరికం తొలగించడం ఓ మార్గం. రెండో మార్గం ఉన్నది కాస్త సగం తినేసి మిగతా అది పంచిపెట్టడం అందరికీ. ఈ రెండింటి మధ్య చాయిస్ని మనం తేల్చుకోవాలి. సార్ నేను చాలా స్పష్టంగా చెప్తాను, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రేపటి గురించి మనం ఆలోచించాలి. ఇవాళకి ఈ పూట మనం అప్పు చేసి పప్పు కొడుతున్నట్టయితే అప్పుల భారం పిల్లల మీద పెడతాం, బతుకులు నాశనం చేస్తాం. రెండోది, అది కాకుండా ప్రజాస్వామ్యంలో మార్పులు కావాలి. ఆ మార్పులు కావాలని చెప్పన్నది ఆలోచించే వాళ్ళు ఓటేయడం మొదలెడితే, ఇదిగో మాకు ఇది కావాలని కోరుకుంటే చట్టబద్ధ పాలన లేదు. మనందరికీ తెలుసు, మనకి ఈ దేశంలో బడుతున్నవాడిదే బర్రె. కోర్టులకు పోతే ఏమవుతుందో మనకు తెలుసు, ఎన్నేళ్ళు పడుతుందో మనకు తెలుసు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతున్న నమ్మకం చాలామందికి లేదు. అట్లాగే మౌలికమైన సేవలు అందటం లేదు. నేషనల్ హైవేస్ మీద కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు, యువత ముఖ్యంగా చచ్చిపోతున్నారు. సార్ మీరు రోడ్డు మీద వెళుతుంటే నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎదురుగా వచ్చేస్తాడు యూటర్న్ తీసుకోవడానికి లేకుండా, దాని వల్ల ఎన్ఫోర్స్ చేయట్లేదు రూల్స్ని. ఈ మార్పులు చాలా కావాలి. చట్టబద్ధ పాలన కావాలి, విద్య బాగుపడాలి. విద్య కాగితం మీద ఉంది కానీ పనికొచ్చే విద్య అందట్లేదు. బుద్ధిహీనులుగా తయారు చేస్తున్నాం మన పిల్లల్ని, వాళ్ళు తప్పేం లేకుండా. మంచి ఆరోగ్యం అందాలి, ఉపాధి కల్పన జరగాలి. కాబట్టి మార్పులు ఈ దేశంలో ఏం కావాలన్నా కూడా ఓటును ఆయుధంగా మలచాల్సిందే తప్ప ఓటును విస్మరిస్తే మీకు పరిష్కారం లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా పొద్దున్న 7 గంటలకే వెళ్ళండి, ఎండాకాలం కాబట్టి. ఓ 10 నిమిషాలు క్యూలో ఉంటే కొంపనికి పోయింది ఏం లేదు. ముందుగానే మీరు తెలుసుకోండి ఏ పోలింగ్ బూత్తో ఆ నెంబర్ ఏంటో. మరి ఎలక్షన్ కమిషన్ నుంచి మీకు ఆ కాగితాలు వచ్చి ఉంటాయి. ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఆన్లైన్ మీరు చూసుకుంటే మీరు అంటే చేసుకోవచ్చు, ఎక్కడ తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి విధిగా వెళ్ళి ఓటు వేయండి, గర్వంగా వెళ్ళి ఓటు వేయండి, సిగ్గుపడి ఓటు వేయక్కర్లేదు. ఓటు వేయకపోతే సిగ్గుపడే పరిస్థితి కల్పించండి. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా ఇండియాని కీర్తిస్తూ ఉంటారు సార్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడో గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి మీలాంటి వాళ్ళు చేసేటువంటి కృషికి మరొకసారి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ఇంతటి కీలకమైన సమయంలో ఓటు ఎందుకు వేయాలి, ఓటు విలువను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేందుకు మరొకసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ జెపీ గారు. థ్యాంక్ యూ విజయ్.